హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనిట్ 1కి సంబంధించిన 5th షార్ట్ క్వశ్చన్ ని ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం ఇప్పుడు. అండ్ 6th షార్ట్ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే డిస్క్రిప్షన్ లో నేను ఫస్ట్ నుంచి 4th దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే సెకండ్ సెమిస్టర్ కి సంబంధించిన నోట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఒక వీడియో లింక్ ఇచ్చానండి. ఆ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ నోట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీ మొబైల్ ఫోన్ లో అండ్ ఎలా చదువుకోవాలి అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? డన్. ఇప్పుడు 5th క్వశ్చన్ కి ఏంటంటే ఇక్కడ డిఫైన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫైండ్ ఇట్స్ మీన్ అండ్ వేరియన్స్. ఇక్కడ ఏమన్నాడు? యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటి అన్ని క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను తర్వాత లాస్ట్కి వేరే ఇంకేమైనా ఉంటే మిగిలిపోయినాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేసేటివి క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్సే. కావాలంటే మీకు డౌట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అందులో చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు నేను మన ఛానల్లో 3rd షార్ట్ క్వశ్చన్ చెప్పాను కదా, 3rd షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి 3rd షార్ట్ క్వశ్చన్? డిస్క్రీట్. ఓకే, డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. అవునా? డిస్క్రీట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అండ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది రెండు ఒకటే. ఓకేనా? దీస్ టూ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఈ రెండు సేమ్ అన్నట్టు. సో 3rd క్వశ్చన్ నేను ఇక్కడ మీన్ ఎలా కనుక్కోవాలి, వేరియన్స్ ఎలా కనుక్కోవాలి అనేది నేను 3rd షార్ట్ క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3rd షార్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం 6th షార్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం 6th షార్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 6th షార్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్టేట్ ఇట్స్ రిప్రొడక్టివ్ ప్రాపర్టీ ఆర్ అడిటివ్ ప్రాపర్టీ. ఇక్కడ మీరు క్వశ్చన్ పేపర్లో కూడా కన్ఫ్యూజ్ కాకండి. క్వశ్చన్ పేపర్లో రిప్రొడక్టివ్ ప్రాపర్టీ ఇచ్చిన లేదంటే అడిటివ్ ప్రాపర్టీ ఇచ్చిన ఈ రెండు ఈక్వల్ అనేది అర్థం చేసుకోండి. రిప్రొడక్టివ్ ఉన్న అడిటివ్ ఉన్న ఒకటే. సో ఇక్కడ ఏమన్నాడు? డిఫైన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. ఫస్ట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ అనేది మనం రాస్తాం. ఫస్ట్ ఇక్కడ సొల్యూషన్. ఫస్ట్ మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి దాని డెఫినేషన్ రాద్దాం. ఫస్ట్ పాయిజన్. ఓకే, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. వీడియోని స్కిప్ చేస్తే మీకే లాసు, మీకు అర్థం కాదు. ఓకే, అంత స్లో అనిపిస్తే మీకు ఏంటంటే స్పీడ్ 2x పెట్టుకొని వినండి. ఓకే, ఒకవేళ స్పీడ్గా అనిపిస్తే. ఇప్పుడు ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఏ ర్యాండమ్ వేరియబుల్. ఓకేనా? ఏ ర్యాండమ్ వేరియబుల్ x is said to have Poisson distribution. Said to have Poisson distribution if it's ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మీరు డెఫినేషన్ చదివేటప్పుడు అర్థం చేసుకొని చదవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఇట్ అజ్యూమ్స్ ఓన్లీ నాన్ నెగటివ్ ఇంటీజర్ వాల్యూస్ ఇక్కడ అండ్ ఇఫ్ ఇట్స్ పిఎంఎఫ్ పిఎంఎఫ్ అంటే ఏమని చెప్పాను మీకు? ప్రొబాబిలిటీ మాస్ ఫంక్షన్. ఇది గుర్తుంచుకోండి. డెఫినేషన్ రాసేటప్పుడు ఫుల్ ఫామ్ రాయండి. నేను ఇక్కడ షార్ట్ కట్ లో చెప్తున్నాను. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ ఫుల్ ఫామ్ రాయండి. ప్రొబాబిలిటీ మాస్ ఫంక్షన్ అని రాయండి. ఇఫ్ ఇట్స్ పిఎంఎఫ్ ఈజ్ గివెన్ బై
ఇఫ్ ఇట్స్ పిఎంఎఫ్ ఈస్ గివెన్ బై, మరి ఇక్కడ పిఎంఎఫ్ ని మనం దేనితో డినోట్ చేస్తాం? పి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం కదా. మరి దీని యొక్క పిఎంఎఫ్ ఏంటంటే పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ మరి వీటి లిమిట్స్ ఏంటండి? లిమిట్స్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో నుంచి, ఓకే, జీరో నుంచి ఎక్కడి వరకు? ఇన్ఫినిటీ వరకు. ఓకే, జీరో నుంచి ఇన్ఫినిటీ వరకు ఎక్స్ యొక్క లిమిట్ అన్నట్టు. జీరో అదర్వైజ్. ఓకేనా, జీరో అదర్వైజ్. మరి ఇక్కడ ఇది పిఎంఎఫ్ అండి. ఓకే, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ ఏంటి? ఈ పవర్ లాంబ్డా మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. మరి ఇక్కడ లాంబ్డా అనేది ఏంటి? లాంబ్డా ఈజ్ నోన్ యాజ్, ఓకే, మీరు కింద రాయండి ఎగ్జామ్ రాసేటప్పుడు, లాంబ్డా ఈజ్ నోన్ యాజ్ పారామీటర్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని రాయండి. ఓకే, చిన్నగా లాంబ్డా అనేది పారామీటర్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి. ఓకే, ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ అండ్ ఇట్ ఈస్ ద పిఎంఎఫ్ వాల్యూ. ఓకే, లిమిట్స్ వచ్చేసి జీరో నుంచి ఇన్ఫినిటీ వరకు. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క రిప్రొడక్టివ్ ప్రాపర్టీ లేదా అడిటివ్ ప్రాపర్టీ అన్న రెండు ఒకటే. ఓకేనా, ఇప్పుడు మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క అడిటివ్ ప్రాపర్టీని కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇది చూడండి, ఇది పిఎంఎఫ్ అండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ లాంబ్డా లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. డన్. ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నాడు? స్టేట్ ఇట్స్ రిప్రొడక్టివ్ ప్రాపర్టీ అన్నాడు కదా. ఇక్కడ రిప్రొడక్టివ్ ప్రాపర్టీ యొక్క స్టేట్మెంట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ మనం ప్రూఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే ది సమ్ ఆఫ్ independent, the sum of independent of poison variate is also a poison variate, పాయిజన్ వేరియేట్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ స్టేట్మెంట్ ఏమర్థమైంది మీకు? సమ్ ఆఫ్ ఇండిపెండెంట్ పాయిజన్ వేరియేట్ ఈజ్ ఆల్సో పాయిజన్ వేరియేట్. ఇక్కడ సమ్ అంటే ఏంటి? అడిషన్ అని అర్థం కదా, అవునా? ఇండిపెండెంట్ పాయిజన్ వేరియేట్స్. ఇప్పుడు పాయిజన్ వేరియేట్స్ రెండు ఏమన్నా ఇండిపెండెంట్ ఉన్నాయనుకోండి, వాటిని మనం సమ్ చేసినట్లయితే మళ్ళీ మనకు పాయిజన్ వేరియేటే వస్తుందని అర్థం. అది మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇది స్టేట్మెంట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ప్రూఫ్ ని డిస్కస్ చేద్దామండి. ఇంతకుముందు స్టేట్మెంట్ చూసారు కదా, స్టేట్మెంట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు దాని యొక్క ప్రూఫ్ ని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రూఫ్ లో స్టార్టింగ్ లో మనం ఏం రాయాలంటే ఇక్కడ లెట్ x1, x2, so on up to xn బి ఏంటట? x1 నుంచి xn వరకు బి n ఇండిపెండెంట్ ఓకే, n ఇండిపెండెంట్ పాయిజన్ ఏంటట? పాయిజన్ వేరియేట్స్. ఇక్కడ మనకు స్టేట్మెంట్ లో ద సమ్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియేట్స్ అన్నాడు కదా. నేను ఇక్కడ ఏమంటున్నాను? x1 నుంచి xn వరకు ఏంటట? బిఎన్ ఇండిపెండెంట్ పాయిజన్ వేరియేట్స్ అంటున్నాను. ఇక్కడ విత్ పారామీటర్స్, మళ్ళీ ఇవి పాయిజన్ వేరియేట్స్ విత్ పారామీటర్స్ తోని ఉన్నాయి అన్నట్టు. ఏంటి పారామీటర్స్ అంటే? పారామీటర్స్ వచ్చేసి ఏమిటంటే λ1, λ2, so on up to λn వరకు. ఇదేంటి అంటే ఈ పాయిజన్ వేరియేట్స్ కి పారామీటర్స్ అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందంటే దట్ ఈస్ xi సిమిలర్ టు పి. ఇక్కడ పి అంటే నేను పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఓకే, పితో డినోట్ చేస్తున్నాను. ఇంటూ లాంబ్డా ఇంటూ ఐ, ఈ విధంగా రాశాను, అంతే కదా. ఇప్పుడు xi అంటే ఇక్కడ ఐ నేను 1,
2n. ఇక్కడ i ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏమని రాయొచ్చు 1, 2, అప్ టు సో ఆన్ ఎక్కడి వరకు n వరకు. అవునా? ఇక్కడ కూడా లాంబ్డా i ప్లేస్ లో ఇక్కడ చూడండి 1, 2n అంతే కదా. xi సిమిలర్ టు పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ లాంబ్డా ఇంటూ i. ఇది గుర్తుంచుకోండి. i ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 1 నుంచి n వరకు. డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు xi ఉంది కదా, ఈ xiకి mgf అనేది మనం కనుక్కున్నాం. నౌ mgf ఆఫ్ xi వచ్చేసి ఏంటంటే మనం mgf ని దేంతో డినోట్ చేస్తామని చెప్పాను మీకు, mx ఆఫ్ t తోని మనం mgf ని డినోట్ చేస్తాం. మరి ఈ mx ఆఫ్ t ఇక్కడ చూడండి, mx ఆఫ్ t అన్నాం, ఇక్కడ మనం xi కనుక్కుంటున్నాం కదా, xi కనుక్కునే ముందు ఇక్కడ xi ఉండాలి, గుర్తుంచుకోండి. దేంతో డినోట్ చేస్తాం, mx ఆఫ్ t తో డినోట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు మరి ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క mgf ఎంత అంటే నేను రాబోయే వీడియోలో చెప్తాను. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ mgf అనేది ఇక్కడ గుర్తుంచుకోండి అంతే, e పవర్ లాంబ్డా i ఇంటూ e పవర్ t మైనస్ 1 అనేది mgf అన్నట్టు, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి mgf. అలాగే ఈ xi కూడా ఇదే అన్నట్టు. ఇప్పుడు లాంబ్డా i ఇక్కడ xi ఉంది కదా సార్, మీరు లాంబ్డా i ఇక్కడ చూడండి xi సిమిలర్ టు లాంబ్డా i అలా గుర్తుంచుకోండి. mgf అనేది mx ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ లాంబ్డా i ఇంటూ e పవర్ t మైనస్ 1. ఓకేనా, ఇది mx ఆఫ్ t అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ x1 x2 xn కి మనం ఇక్కడ మనం దాని ఏంటంటే mgf కనుక్కున్నాం ఇప్పుడు మనం. ఓకే, mx ఆఫ్ t ఇదండి. ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకున్నాం, 1 తో డినోట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ xi కి mgf కనుక్కున్నాం కదా, నెక్స్ట్ మనం ఇంకో దానికి mgf కనుక్కోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మనం. ఓకే, ఇక్కడ చూడండి mx ఆఫ్ t ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ రాశాను, ఇక్కడ చూడండి సైడ్ కి. ఇప్పుడు మనం దేనికి mgf మళ్ళీ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, నౌ దెన్ the mgf of ఇప్పుడు మనం ప్రీవియస్ లో ఈక్వేషన్ నెంబర్ 1 దేంతో కనుక్కున్నాం, mgf ఆఫ్ xi కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం కనుక్కోవాలంటే mgf ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ అప్ టు xn వరకు మనం ఏం కనుక్కోవాలి, దీని యొక్క mgf ఏంటో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి mgf ని మనం దేంతో డినోట్ చేస్తాం, mx ఆఫ్ t కదా. మరి mx ఆఫ్ t అన్నప్పుడు ఇదంతా x అనుకోండి, అంటే x ప్లేస్ లో ఇది ఉందండి. అప్పుడు ఏం చేస్తారు మీరు, x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ ప్లస్ xn వరకు ఆఫ్ t అని రాస్తారు. అంటే ఇదంతా x ప్లేస్ లో ఉంది, గుర్తుంచుకోండి, mx ఆఫ్ t అన్నట్టు. ఓకే, డన్. ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తారు మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ అడిషన్ ఉంది కాబట్టి మీరు మల్టిప్లికేషన్ అనేది స్ప్లిట్ చేసి రాయాలి. ఎలా రాస్తారు, mx1 ఆఫ్ t ఇంటూ మళ్ళీ x2 తో చేయండి, mx2 ఆఫ్ t ఇంటూ ఇక్కడ సో ఆన్ ఇంటూ xn వరకు ఉంది కదా, లాస్ట్ కి mxn ఆఫ్ t తో చేయండి. డన్. ఇప్పుడు దీన్ని ఈ వాల్యూస్ ని ఎక్కడి నుంచి రాస్తాం సార్ అంటే మనం ఫస్ట్ ఈక్వేషన్ నుంచి చూడండి, మనం ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం రాయొచ్చు. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు అంటే ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ ఇదే i వస్తుందండి. ప్రీవియస్ వీడియోలో నేను i పెట్టలేదు, i పెట్టండి. ఓకే, ఇక్కడ i వస్తుంది. ఓకే, i వచ్చింది ఇక్కడ. ఇప్పుడు i ప్లేస్ లో 1 ఉన్నట్లయితే ఇక్కడ చూడండి mx1 ఆఫ్ t, ఇక్కడ 1 ప్లేస్ లో i ఉంది, i ప్లేస్ లో 1 ఉంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, ఈ ఫార్ములా ఈక్వేషన్ 1 ప్రకారం చూసుకున్నట్లయితే i ప్లేస్ లో 1 పెట్టండి అంతే. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది అంటే అక్కడ చూసుకుంటూ రాయండి, e పవర్ లాంబ్డా 1 ఇంటూ e పవర్ t మైనస్ 1 అట. ఓకేనా, ఇంటూ మరి దీని వాల్యూ ఏమవుతుంది అంటే i ప్లేస్ లో 2 ఉంది, ఇక్కడ i ప్లేస్ లో 2 ఉంది,
అంటే ఐ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ లాంబ్డా 2 ఇంటూ ఈ పవర్ టీ -1 ఇంటూ సో ఆన్ అప్ టు ఎప్పటి వరకు అంటే ఎన్ వరకు. ఇక్కడ చూడండి ఐ ప్లేస్లో ఎన్ ఉంది కాబట్టి ఐ ప్లేస్లో ఎన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ పవర్ లాంబ్డా ఎన్ ఇంటూ ఈ పవర్ టీ -1. ఓకేనా? ఈ వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయో అర్థమైంది కదా. ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మనం రాసాం. డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటి బేసెస్ అనేవి చూడండి. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ, ఇక్కడ ఈ. సో బేసెస్ ఆర్ ఈక్వల్. ఓకే, బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు నేను చెప్పాను పవర్స్ ఏం చేయాలి, అడిషన్ చేయాలి. సో ఇక్కడ ఏం చేద్దాం మనం, ఈ పవర్ లాంబ్డా 1 ఇంటూ ఈ పవర్ టీ -1 ప్లస్ లాంబ్డా 2 ఈ పవర్ టీ -1 ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు అంటే లాంబ్డా 1 ఇంటూ ఈ పవర్ టీ -1. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం పవర్స్ అన్ని యాడ్ చేసామండి. అవునా? డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇక్కడ చూడండి ఈ పవర్ టీ -1 ఈ పవర్ టీ -1 ఇక్కడ కూడా ఈ పవర్ టీ -1 కామన్గా ఉంది కదా. సో దానికి కామన్ తీసేద్దాం. ఈ పవర్ ఇప్పుడు ఇక్కడ ఈ పవర్ టీ అనేది కామన్ వచ్చేసిందండి. ఇక్కడికి రాస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పవర్ టీ అనేది నేను ఇక్కడ రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నానో అర్థమవుతుంది మీకు. ఈ పవర్ టీ -1 ఇది కామన్ వచ్చేసింది. ఇప్పుడు లోపల మిగిలేటివి ఏంటి, లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2 ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు లాంబ్డా ఎన్ వరకు. అవునా? లాంబ్డా 1 నుంచి లాంబ్డా ఎన్ వరకు ఇక్కడ ఇది కామన్ వచ్చేసింది. డన్. ఇప్పుడు ఇక్కడ రబ్ చేస్తాను, ఒక్కొక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కింద చూడండి మనకి ఇంత వచ్చింది కదా, ఈ పవర్ ఇంత వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది మొత్తం దీనికి ఈజ్వల్స్టే కదా. డన్. ఇప్పుడు ఇక్కడ ఈ పవర్ నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నానంటే సమ్మేషన్ అప్లై చేస్తున్నాను. సమ్మేషన్ ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి 1 నుంచి n వరకు ఉన్నాయి కాబట్టి నేను ఐ వాల్యూని తీసుకుంటున్నాను. ఐ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి, 1 నుంచి n వరకు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ బేస్లో చూడండి 1 నుంచి n వరకు ఉన్నాయి కదా. ఇక్కడ ఏం తీసుకోవాలి మరి, లాంబ్డా ఐ తీసుకోవాలి. ఎందుకు ఐ తీసుకుంటున్నాను, ఇక్కడ 1 నుంచి n వరకు కదండి. ఇక్కడ 1 to n వరకు కవర్ కావాలంటే ఇక్కడ లాంబ్డా ఐ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంటూ ఏముంది, ఇంటూ ఈ పవర్ టీ -1 ఉంది కదా. డన్. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఇక్కడ ఏంటంటే దీన్ని కూడా మనం సమ్మేషన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని సమ్మేషన్ చేసి ఇలా రాసాం కదా. ఇప్పుడు దీన్ని కూడా సమ్మేషన్ చేసి రాసినట్లయితే ఎం సమ్మేషన్ ఇక్కడ కూడా ఐ తీసుకుంటున్నాను. ఐ ఈజ్ ఈక్వల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 1 నుంచి n వరకు కదా. 1 నుంచి n వరకు ఇక్కడ ఏం రాస్తారు, ఎక్స్ ఐ రాయాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇక్కడ ఆఫ్ టీ అండి, ఆఫ్ టీ ఈ పవర్ సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n లాంబ్డా ఐ ఇంటూ ఈ పవర్ టీ -1. ఇప్పుడు ఇదంతా ఏమనుకోండి మీరు, ఇదంతా ఈక్వేషన్ నెంబర్ 2కి ఈజ్ ఈక్వల్స్ టు చేయండి. మనకు ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది ఇప్పుడు, అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఉంది. ఇక్కడతోటి ఇది ఎండ్ చేస్తాం మనం. ఇక్కడ లాస్ట్ స్టెప్ వచ్చేసింది, చిన్నగా ఉంటుంది. ఈ ఈక్వేషన్ 1 నుంచి 2 నుంచి ఒకటే రాయాలి మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి అండ్ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు అంటే ఇక్కడ హెన్స్ లాస్ట్కి వచ్చేసింది. హెన్స్ ఇక్కడ ఏంటంటే సమ్మేషన్ xi. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1లో xi అండ్ ఈక్వేషన్ 2లో సమ్మేషన్ xi కదా. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సమ్మేషన్ xi. ఓకే, సమ్మేషన్ xi ఈజ్ ఏ పాయిజన్ వేరియేట్. ఓకేనా, సమ్మేషన్ xi ఈజ్ ఏ పాయిజన్ ఏంటంట, పాయిజన్ వేరియేట్. ఓకేనా, విత్ పారామీటర్. మరి పారామీటర్ ఏముందండి ఇక్కడ, పారామీటర్ ఇక్కడ చూడండి ఈక్వేషన్ నెంబర్ 1లో లాంబ్డా ఐ, ఈక్వేషన్ నెంబర్ 2లో సమ్మేషన్ లాంబ్డా ఐ. సో నేను ఇక్కడ సమ్మేషన్ లాంబ్డా ఐని తీసుకుంటున్నాను. సమ్మేషన్ లాంబ్డా ఐ అనేది ఇక్కడ పారామీటర్ దేనికి, పాయిజన్ వేరియేట్కి. ఓకేనా, సమ్మేషన్ xi ఇస్ ఎ పాయిజన్ వేరియేట్ విత్ లాంబ్డా ఐ పారామీటర్. ఓకేనా, దీని అర్థం ఏంటంటే దట్ ఈస్ ఇక్కడ ఏంటి, సమ్మేషన్ xi సిమిలర్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఇంటూ సమ్మేషన్ లాంబ్డా ఐ. ఓకేనా, ఇది దీని అర్థం. సో ఇది మనం ప్రూవ్ చేసాం కదా.
ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏముంది మనకు? ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం రాసాం మనం? ఎక్స్ సిమిలర్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లాంబ్డా ఐ, ఇక్కడ లాంబ్డా ఐ అని రాసాం కదా ఫస్ట్ స్టార్టింగ్ లో. ఒకసారి చెక్ చేయండి. అదే కదా ఇక్కడ ప్రూవ్ అయింది. ఇక్కడ సమ్ ఆఫ్, ఇప్పుడు దేర్ ఫోర్ ద సమ్ ఆఫ్ స్టేట్మెంట్ లో ఏముంది? ద సమ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాయిజన్ వేరియట్స్ ఈజ్ ఆల్సో ఏ పాయిజన్ వేరియట్ అని అర్థం. ఎలా అయింది సార్ మరి పాయిజన్ వేరియట్? ఇక్కడ చెప్తాను నేను క్లియర్ గా. ఇక్కడ సమ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాయిజన్ వేరియట్స్ అన్నారు కదా సార్. మరి అంటే ఇక్కడ మనం ఇక్కడ xi ఉంది కదా, సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 టు xi. ఇక్కడ ఏముందండి మనకు? x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ అప్ టు xn అని తీసుకున్నాం కదా. ఇవన్నీ ఏంటి? n ఇండిపెండెంటే కదా, n ఇండిపెండెంట్ పాయిజన్ వేరియట్సే కదా ఇవన్నీ ఏమైనా మనకి ఇప్పుడు సమ్మేషన్ xi ఈజ్ ఈక్వల్స్ టు ఇంతనే కదా. సో దాన్ని నేను సమ్ ఆఫ్ ఇండిపెండెంట్ పాయిజన్ వేరియట్స్ అని అనుకుంటున్నాను. అండ్ ఈజ్ ఆల్సో ఏ పాయిజన్ వేరియట్ అన్నారు. అవును కదా. ఇప్పుడు సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 టు అండ్ xi వచ్చింది కదా మనకు. ఈ సమ్మేషన్ xi అనేది పాయిజన్ వేరియట్ అని అర్థం. ఈ లాంబ్డా ఐ ఉంది కదా, సమ్మేషన్ లాంబ్డా ఐ, అదేంటి? పారామీటర్, ఈ పాయిజన్ వేరియట్ కి పారామీటర్. సో ఇక్కడతోని ఈ ప్రూఫ్ అనేది ఎండ్ అయింది. ఒక్కొక్కసారి మనకు క్లియర్ గా అర్థం చేసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 క్లియర్ గా అర్థం అవుతే, ఇక్కడ xi, ఇక్కడ లాంబ్డా ఐ, ఇక్కడ సమ్మేషన్ xi, సమ్మేషన్ లాంబ్డా ఐ, ఇవి అర్థమవుతే మీకు ఇది ఏంటో అర్థమవుతుంది. క్లియర్ గా ఒకసారి స్టేట్మెంట్ వినండి. ఓకే, మళ్ళీ ప్రూఫ్ చెక్ చేసుకోండి. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అండ్ 7th, 8th, 9th, 10th క్వశ్చన్ వరకు ఉన్నాయి షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి అండి. ఎందుకంటే మీకు బయట గైడ్ కొనుక్కుంటే ఏంటంటే ఆ గైడ్లో ఉన్నవి అర్థం కావు. ఓకేనా, అందులో ఇంపార్టెంట్ ఏంటో మీకు తెలియదు. సో నా నోట్స్ పర్చేజ్ చేసినట్లయితే మీరు ఏంటంటే నేను ఇంపార్టెంట్వి అండ్ రిపీట్ అయినవి నేను నోట్స్లో మెన్షన్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చదువుకున్నప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్లో మీకు ఎక్కడ డౌట్ ఉందో అక్కడ వరకు విని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా, డన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్.